వాళ్ళు కొంటామంటే మేము ఏదో వాళ్ళకు రైతులకు ఏదో రూపంగా ఎంత కొంటామంటే గంటకు మీద మీకు ప్రిపేర్ చేసినందుకు తయారున్నాం. అది కూడా స్పష్టత ఇస్తలేదు. నేను బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ మీరు ఎవరు రైతులు కాదు. బీజేపీ పార్టీ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు నాకు తెలిసిన కాడికి ఎవరు రైతు కాదనేది నాకు అనిపిస్తున్నది. మీరు వ్యవసాయం చేసిన ముఖాలు కూడా కావు, రైతాంగ సమస్యలు కూడా మీకు తెలిసినవి కూడా కావు. మీరు ఒక రాష్ట్రానికి ఒక ప్రణాళిక పెట్టుకుని ముందుకు పోతున్నారు. ఎలక్షన్లు ఉన్న కాడ ఒకటి, బీజేపీ ఉన్న కాడ ఒకటి, బీజేపీ లేని కాడ ఒకటి, ఇట్లా మీరు ఒక స్పష్టత లేకపోగా మూర్ఖంగా వివరించారు. ఇన్ని రోజులు చట్టాల మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. నేను కిషన్ రెడ్డి గారిని కానీ బండి సంజయ్ గారిని మీ బీజేపీ నాయకులను ఇంతకుముందు మీరు ఏం వాదించారు? చట్టం మంచిది, అవగాహన లేకుండా రైతాంగం మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా రైతు సంఘ నాయకులు మాట్లాడుతున్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు అని మీరు మాట్లాడారే. మీ స్వయంగా మీ ప్రధానమంత్రి గారే ఇది పొరపాటు, ఈ చట్టం తీసుకురావటం మేము పొరపాటు చేశాం, క్షమించని రైతాంగాన్ని కోరినాక కూడా మీకు సిక్కు వస్తలేదు. అయినా కూడా మీ దగ్గర ఆ మూర్ఖత్వం పోతలేదు. క్లియర్ గా చెప్పాడు ప్రధానమంత్రి గారే, మేము పొరపాటు చేసినా క్షమించమని చెప్పాడు. చెప్పి 3 చట్టాలను విత్డ్రా చేస్తున్నాడు. ఇంకా మిగతా చట్టాలు కూడా ఘోరమైన చట్టాలే. బట్టి మా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు మీ అందరూ అక్కడ ఉండి తెలంగాణ రైతాంగం స్పష్టత లేక ఇబ్బంది పడుతున్నారు. తొందరగా క్లియర్ చేస్తే యాసింగ్ పంటకు వేసుకునే అవకాశం ఉంటుంది. ఎంత కొంటారు, కొంటారా కొనరా, సన్న ఓట్లు ఎన్ని కొంటారు, దొడ్డు ఓట్లు ఎన్ని కొంటారు, ఎన్ని కొంటారు అనేది స్పష్టత ఇవ్వమంటారు. ఇంకా స్పష్టత రాలే. స్పష్టత రాకుండా ఇప్పటికి కూడా అపార్ట్మెంట్ కూడా ఇస్తలేదు, కలిసేందుకు కూడా అవకాశం కూడా ఇస్తలేదు. నిన్న మా కేటీఆర్ గారు మంత్రులు ఎంపీలు పోయి 4 గంటలు వెయిట్ చేశారు. ఇది తెలంగాణ ప్రజలను, తెలంగాణను కించపరిచినట్టే. ఇక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకు స్పష్టత లేదు, ఒక అవగాహన లేదు. మీరు చెప్పిన దానికి క్లారిటీ ఇవ్వండి. గతంలో స్టాక్ ఉన్నది, మేము పదే చెప్తున్నాం. వారికి కొంటవా కొనవా వాటికి స్పష్టత లేదు. అయినా రిస్క్ తీసుకొని వర్షాకాలంలో పండిన ప్రతి గింజ కొంటవని మేము హామీ ఇచ్చాం. దానికి కూడా ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.